వయసులో కూడా రావడానికి కారణం అదే రాజధాని నిర్మాణం జరగాలని మేము ఆశిస్తున్నాం. అది మోడీ గారు వచ్చి నిర్మాణం జరిగేటట్టు ఆయన ఆశీస్సులు ఉంటాయని జరుగుద్దని దాని మీద మాది రాజుపాలెం మండలం నెమలిపురి. అక్కడ నుంచి వచ్చాను నేను. చాలా లాంగ్ కదండి. నాకు 75 సంవత్సరాలు. నాకు 75 76 ఇప్పుడు రన్నింగ్. ఇప్పుడు జరగాలి రాజధాని మనకి. మన అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే ఆశ కోసం ఎడదాకా వచ్చాను నేను. అది మరి ఇప్పుడు మోడీ గారు రాబోతున్నారు అమరావతి అవును సంబంధించి ఎలా అనిపిస్తుంది? మాకు బాగుందండి. ఎలా అయిందండి, బాగా బ్రహ్మాండంగా ఉంది. నేను 25 సంవత్సరాలు కుర్రవాడాలనిపిస్తుంది మోడీ గారు ఇక్కడికి రావడం వల్ల. నాకు 76 సంవత్సరాలు కూడా కాకుండా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కుర్రవాడాలని పిచ్చే వచ్చాను నేను. ల్యాబ్ చేయడానికి రాలేము కదా. మా దేడ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం. రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామం. అది మరి ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అసలు పనికి రానిదండి. అసలు ప్రభుత్వం పనికొచ్చే ప్రభుత్వమే కాదు. వేసిన రోడ్లు దోకపోతారు, కొండలు దోకపోతారు, మొత్తం కొల్లగొట్టమే కానీ దేనికి అసలు ఒక్క పనికే లేదు. మేము బిస్కెట్ కుక్కకి బిస్కెట్ వేసినట్టు 5 రూపాయలు ఇస్తున్నాం, నీకు 20 రూపాయలు ఇస్తున్నాం, నీకు పింఛన్లు ఇస్తున్నాం. అది పింఛన్లు ఇచ్చి అన్నాడు నీ కూలి చేయటమా? నీ పిల్లగాడిని చదివించి పిల్లలు చదివించి వాడు ఒక పొజిషన్లో ఉంటే మనకు ఆయన పెట్టేది ఏంటండి బిస్కెట్లు. మన పిల్లగాడు పెడతారుగా మనకి. పిల్లగాడు ఒక ఉద్యోగం ఏదైనా చిన్న జాబ్ అయినా సరే ఇక్కడ ఉంటే జరిగితే జాబ్ వచ్చే పిల్లగాడు చేస్తారుగా. ఆయన వచ్చేది బిస్కెట్ల కోసం. అమరావతి మొత్తం నీళ్ళతో నిండిపోతుంది. అక్కడ అమరావతి లేదండి. మన అప్పుడు 22 లక్షల క్యూసెక్లు ఏమో వచ్చింది, 12 లక్షల క్యూసెక్లు. ఆ రోజే ఎక్కలేదు, ఇంకేడ మునిగేది రాజధాని ఏడండి. మరి వైసీపీ లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పుడు వాళ్ళు చెప్పే మొత్తం ప్రాపగాండ అండి. తప్పుడు ప్రాపగాండ, అసలు నిజం అనేది లేదు. మోదీ రాకతోటి అమరావతి పూర్వజన్మ మళ్ళా రాబోతుంది. ఇంతవరకు 5 ఏళ్లలో కనీసం ఇక్కడ చెల్ల చెట్లు గందరగోళంగా ఇక్కడ ఏమీ అభివృద్ధి అనేది లేదు. కట్టిన బిల్డింగ్స్ కూడా పాడుపడిపోయి దాని మెటీరియల్ అంతా కూడా దొంగలు తీసుకెళ్ళిపోయి దీని రోడ్లు కూడా కనీసం రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయండి ఇక్కడ. ఈరోజు ఆయన రాకతోటి పురప్రాణమైంది కాబట్టి మా అమరావతి చాలా సంతోషంగా ఉందండి. సరే, పదే చెప్తున్నారు సీఎం గారు కూడా అమరావతిని పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకి అంకితం చేస్తామన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆయన చలిగల సమర్థుడు, చేస్తాడు కూడా. ఆ నమ్మకం మాకు ప్రజలకు కూడా ఉందండి. సార్, గతంలో చూసుకుంటే కనుక 2019లో కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలుచుంటే కనుక అమరావతి ఎలా ఉండేది అంటారు? అమరావతి ఆయన అన్నట్టుగా సింగపూర్ లాగా ఉండేది. కానీ ప్రజలు తప్పుదోవ పట్టించి ఒక్కసారి అని చెప్పి జనాల్ని మోసం చేసి ఓట్లు ఇచ్చుకొని కనీసం రాజధాని గురించి మాట్లాడకుండా 3 రాజధానులు అని చెప్పి జనాల్ని మోసం చేసి 5 సంవత్సరాలు జనాల్ని గొర్రెల్లాగా ఆయన ఆలోచనలో వాళ్ళ గొర్రెల్లాగా ప్రవర్తించి ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయకుండా కేవలం బటన్ నొక్కాననే కార్యక్రమాలతోటి ఆయన 5 ఏళ్ళు పరిపాలన అలా చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని మేము స్వాగతిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. మీరేం చెప్తారు సార్? అవునండి, అప్పుడేమో ప్లేస్ 3000 కూడా చాలదు, 3000 ఎకరాలు కూడా చాలదన్న వ్యక్తి ఆయన గెలిచిన తర్వాత అసలు అమరావతి గురించే పట్టించుకోకుండా అమరావతి ఇక్కడ పనికిరాదు, ఇక్కడి నుంచి మార్చాలా, ఫౌండేషన్స్ కూడా ఇక్కడ చాలా ఖర్చు అయింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయ్యింది, వైజాగ్లో అయితే ఈజీగా చేయగలుగుతాము, అమరావతి చేయాలంటే డబల్ ది అమౌంట్ అయింది అని చెప్పి ఆయన ఇదొక వంకబెట్టి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా వైజాగ్ వంటి చూపించి వైజాగ్లో ఆయన ఆస్తులన్నీ పెంచుకునే దానికోసం ఆయన అక్కడన్నీ ఆస్తులు కొనుక్కొని వైజాగ్ మళ్ళించాలని చూశాడు. సార్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే 2029లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఓటమి మీద పూర్తి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేమంటారు? వ్యతిరేకత వచ్చిందో లేదో ఈరోజు అమరావతిలో కనపడుతుందండి. 11 నెలల ప్రభుత్వంలో ఈరోజు ఒక ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ పురప్రాణం చేస్తున్నాడంటే ఈ వైభవాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు అనే మాట్లాడేది ఇది జనాలకి ప్రజలకి కనపడుతుందండి. ఇది ఎలా అనిపిస్తుంది? నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు, శంకుస్థాపనకు సంబంధించి కూడా ఏం చెప్తారు? నరేంద్ర మోడీ రావడం అంటే ఇది రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక పెద్ద ఛాన్స్, అది పెద్ద అవకాశం. ఇది
ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం. ఎందుకంటే ఈ దేశానికి ప్రధాని, అందుట్లో సమర్థవంతమైన ప్రధాని, ఒక ఆధునిక భావాలు కలిగినటువంటి ప్రధాని. అటువంటి ప్రధాని ఈరోజు ఈ రాజధాని పునఃప్రారంభానికి వస్తున్నాడంటే ఈ రాజధాని నిర్మాణానికి ఇంకా ఎటువంటి అడ్డుకట్టు ఉండదు. ఇది నిర్మాణం పూర్తయి ఈ యొక్క రాష్ట్రానికి, ఈ దేశానికి పెద్ద మచ్చుతునకగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాం. సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది, అమరావతి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? అది కదా వాళ్ళ ఆలోచన కదా. అదే నినాదంతో ఈరోజు అధికారంలోకి వచ్చారు. రాజధాని నిర్మాణం మరియు పోలవరం నిర్మాణం, ఈ రెండు అంశాలు ప్రజలు నమ్మారు వీళ్ళ ద్వారా జరుగుతుందని. గతంలో ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిన కారణంగా మేమైతే దాన్ని పూర్తి చేస్తామని ఇచ్చినటువంటి వాగ్దానమే ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం గెలుపుకు కారణం. కాబట్టి దాని వైపుగా వాళ్ళు అడుగులు వేయడం అనేది అది తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత. సో దానిలో భాగమే ఈ నిర్మాణానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం. 2014లో గెలిచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తామన్నారు. 2019లో కూడా గెలిచింటే అమరావతి పూర్తి అయ్యేది అంటారా? తప్పనిసరిగా అయ్యేది. ఇప్పుడు రెండు రకాలండి, సమర్థుడికి మార్గాలు దొరుకుతాయి. చేయాలని ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే మార్గం దొరకదు కూడా, ఉన్న మార్గం కూడా మూసేస్తారు. అట్నే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాజధాని నిర్మించడానికి ఇష్టం లేక అతను వాంటెన్గా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆయన నిర్మించినటువంటి దాన్ని ఆయన కొనసాగించేదానికి అప్పట్లో మొన్న గనక ఓడిపోకుండా ఉంటే చంద్రబాబు నాయుడు దాదాపు ఆ టైంలోనే ఒక 80% పూర్తి అయి ఉండేది. అనేక రకాలుగా ఏదో కారణాలతో ఆయన ముందుకు సాగేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకున్న దాఖలాలే లేదు. మీరేం చెప్తారు? అరే ఇక అది చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ కాంక్ష కలిగిన నాయకుడు. పదవి అనే బాధ్యత కోసమే ప్రయత్నాలు చేశాడు. అతను ప్రజల్ని సామాన్యంగా ఆలోచన చేశాడు. రెడీమేడ్ ప్రజల ఇల్లు, రెడీమేడ్ వాళ్ళ నిర్ణయాలతో, వాళ్ళని తాత్కాలిక ఉపశమనాలతో మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో తప్పుటడుగు వేసినటువంటి రాజకీయ నాయకుడు. కాబట్టి ఆయన చేసే ప్రతిదీ అబద్ధమే, ఆయన చెప్పిన మాట ప్రతిదీ అబద్ధమే. ఆయన ఇచ్చింది, ఇవ్వాలనుకున్నది ఎంతో, దాని వెనుక దాచుకున్నది, తీసుకున్నది దానికంటే ఎక్కువ ఉన్నదనే దాంట్లో భాగం. ప్రజల్ని ఆయన తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే తాత్కాలిక ప్రజలుగా గుర్తించాడు. అందువల్లనే ప్రజలు అతన్ని శాశ్వతంగా రాజకీయంగా పక్కకు. నమస్తే నాయన, తిరుపతి నుండి వచ్చినాం నేను. మనకి రాజధాని కావాలంటే ఇక్కడ మనకు లేదు కదా. ముందు ఒకప్పట్లో వచ్చి కర్నూలు జిల్లా ఉన్నింది. కర్నూలు జిల్లాకి నేను కూడా కోర్టుకు పోయినాను. మాకు కూడా తెలియదు, మా బాబాయ్ చెప్పినాడు తమిళనాడులో రాజధాని ఏదంటే మీకు కర్నూలు జిల్లా ఉన్నింది, హైదరాబాద్ పోయేసింది. హైదరాబాద్ డివైడ్ అయిపోయినాక మనకు రాజధాని కావాలి. స్కూల్ పిల్లలు టీసీ కావాలన్నా మనకు రాజధానిలో నుండి రావాలి. అవన్నీ తీసుకునే దానికోసం రాజధాని కట్టినాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనకు ఏమేం కావాలనో హైకోర్టు అవన్నీ కావాలనేసి నరేంద్ర మోడీ ద్వారాగా భూమి పూజ చేసేదానికి వచ్చినాడు. నరేంద్ర మోడీ గారు వచ్చేది మాకు ఇంకా సంతోషం, ఆనందంగా ఉంది. మా భవిష్యత్తు అయిపోయింది. నేను 86 నుండి ఉన్నాను తెలుగుదేశం పార్టీలో, ఒకే పార్టీలో ఉన్నాను. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మా భవిష్యత్తులో అయిపోయింది. పిల్లల భవిష్యత్తుల కోసం ఈ రాజధాని, ఉద్యోగాలు అన్నీ కావాలనేసి మాకు సంతోషంగా, చాలా ఆనందంగా ఉందండి. మోడీ గారు రాబోతున్నారు, అమరావతి పునర్నిర్మాణం శంకుస్థాపనకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారని ఇంతమంది జనాన్ని చూసి మళ్ళీ నమ్మకం వచ్చింది మాకు. మళ్ళీ పనుల వరకు జరుగుతుందని. గతంలో కంటే ఇప్పుడు బాగుంది కండి. గతంలో ఏముంది, ఎక్కడ వేసిందో అక్కడే ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ అన్నీ డెవలప్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్తున్నారు, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తాం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా అలాగే అనిపిస్తుంది. చేస్తాడని నమ్మకం ఉంది సార్. మనకంటూ ఎక్కడ ఒక ఇల్లు లేదు, ఒక స్థిరమైన స్థలం లేదు. మరి మనకు కూడా ఒకటి కావాలిగా. హైదరాబాద్ నుంచి తరిమి కొట్టారు కదా, మరి మనకు కావాలిగా. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్తున్నారు, పిల్లలకి మన రాష్ట్రానికి వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు కావాలిగా సార్. మనకంటే ఏదీ లేదు, ముందు తరానికన్నా ఉండాలిగా. అది మా కోరిక కూడా. వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని మా కోరిక కూడా. చేస్తాడని నమ్మకం కూడా ఉంది చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది మాకు నమ్మకం. ఏర్పాటు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేమంతా తిరిగి వస్తాం. ఇక్కడ సచివాలయంలో వర్క్ చేస్తాం, మేము ఇక్కడే గార్డెన్ వర్క్ చేస్తాం. ఇప్పుడు అంతా తిరిగి వస్తున్నాం సార్. మేము చల్లగా వాళ్ళు వస్తున్నారనే చల్లబడాడు సార్. సూర్యుడు కూడా కరుణిచ్చాడు అనమాట. అది వాతావరణం చల్లగా ఉంది. ఈ వాతావరణం ఇంతే కంటిన్యూ అవ్వాలని కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం మేము.
ఇదే జగన్మోహన్ రెడ్డి 2014లో అమరావతిని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వీకరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఊసే పట్టించుకోలేదు. ఆయన చేయలేదు కదా సార్, ఆయన చేయలేకపోయాడు అంతే. ఆయన వల్ల కాలేదేమో వదిలేశాడు, ఈయన వచ్చి మళ్ళీ చేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019లో కనుక గెలుచుంటే అమరావతి పూర్తి అయిపోయేదే సార్, అంతా అయిపోయేది.